గుండె నిండా బలమున్నా ప్రశాంతంగా కనిపించడం అనేది కేవలం శ్రీరాముడికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే శ్రీరాముడు అంతటి సంస్కారవంతుడు. శ్రీరాముడి మీద మన హిందువులు చూపించే భక్తి అనేది ఎవరికి కూడా సాధ్యపడదు. అయితే అలాంటి జగన్నాథుడి వీరాభిమానుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాలు లోక్సభ ఎన్నికల్లో బయటకు వచ్చాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో శ్రీ త్రిదండి స్వామి మహారాజు గారు మోడీ గారి గురించిన భవిష్యవాణి చెప్పారు. అండ్ అలాగే 2024 ఎలక్షన్ లో ఏం జరగబోతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ త్రిదండి స్వామి మహారాజు గారు ఎవరు, అతను చెప్పిన భవిష్యవాణి ఏంటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. శ్రీ త్రిదండి స్వామి మహారాజు గారు ఏమన్నారంటే 2027 వరకు భారతదేశం హిందూ దేశంగా మారుతుంది అని చెప్పారు. ఎందుకంటే 2027 వరకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉంటారు. ఆ తర్వాత అతను తన పదవికి రాజీనామా చేస్తారని త్రిదండి స్వామి గారు చెప్పారు. ఆ తర్వాత 2027లో యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రిగా ఉంటారని స్వామీజీ చెప్తున్నారు. ఇక అప్పటి నుంచి భారత్ లో పూర్తిగా హిందూ ధర్మం మాత్రమే నడుస్తుంది. భారతదేశాన్ని హిందువులు మాత్రమే పాలిస్తారని తెలిపారు. ఇతను చెప్పిన భవిష్యవాణులు చాలా వరకు నిజం అయ్యాయి. కానీ దీని గురించి విన్న తర్వాత కొంతమంది ఆనందంతో ఉంటే మరికొంతమంది బాధతో ఉన్నారు. ఒకప్పుడు ఇస్లాం ధర్మం మాత్రమే ఈ లోకాన్ని పాలించేది. ఇస్లాం ముందు ప్రతి ఒక్కరూ శిరస్సు వంచేవారు. అప్పట్లో ఇస్లాంకి వ్యతిరేకంగా చెప్తే వారికి మరణశిక్షే. కానీ ఇప్పుడు అన్ని పూర్తిగా మారిపోయాయి. ఆ ఇస్లాం పాలన అంతమైంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా తమ ఇష్టమైన ధర్మంతో జీవించే హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఇక భారతదేశం హిందూ దేశంగా మారడాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇప్పుడు ఒక ప్రముఖమైన ఒరిస్సాకి చెందిన స్వామివారి గురించి తెలుసుకుందాం. ఇతని భవిష్యవాణి ఇప్పటికీ కూడా ఒరిస్సా ప్రజలు నమ్ముతూనే ఉంటారు. అయితే ఇతని భవిష్యవాణి గురించి ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తోంది. ఈ స్వామీజీ చెప్పిన భవిష్యవాణిలో ఆల్రెడీ కొన్ని జరగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒరిస్సాలోని పూరిలో శ్రీ జగన్నాథ స్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో అంతుచిక్కని మిస్టరీలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇంతటి దివ్య భూమిపై జన్మించిన మహాయోగులలో ఒకరే ఈ శ్రీ స్వామి అచ్యుతానంద. అతను చెప్పిన భవిష్యవాణి అక్షరాల నిజం కానుంది అని చాలా మంది నమ్మకం. అందులో కలియుగం అంతమైన విశ్వం అంతం గురించి అయినా కావచ్చు. ఇతను మల్లికా గ్రంథంలోని భవిష్యవాణిని తాటిపత్రాలపై రాశారు. ఈ మల్లికా గ్రంథం 600 సంవత్సరాల నాటిది. దీనిని ఒడియా భాషలో రాయటం జరిగింది. అయితే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారి గురించి అచ్యుతానంద గారు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇతను రాసిన గ్రంథంలో భారతదేశం అలాగే నరేంద్ర మోడీ గారి గురించిన విషయానికి వస్తే, భారతదేశంపై పాకిస్తాన్, చైనా వంటి దేశాలు దాడి చేయబోతున్నాయని 19 మార్చ్ 2025 నుండి 23 ఫిబ్రవరి 2028 లోపు భారతదేశం ఎప్పుడైనా యుద్ధాన్ని ఎదుర్కోవచ్చు. అయితే స్వామీజీ ప్రకారం శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మీనరాశిలోనే 2.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. ఈ కాలంలో ఎన్నో సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి. అచ్యుతానంద స్వామీజీ చెప్పిన భవిష్యవాణిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్యంలో భయంకరమైన సునామీలు, భూకంపాలు వచ్చి ఎన్నో ప్రదేశాలు నాశనం అవుతాయి. అయితే ఇప్పటికే అలాంటి భూకంపాలు, సునామీలు చాలానే వచ్చాయి. కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయి. వాటికి ఎలాంటి మందులు కూడా ఉండవు. ఈ మహమ్మారి వల్ల ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. కరోనా సమయంలో ఇలాంటివి మనం చాలా చూసాం. ఈ కరోనా మహమ్మారి మన దేశంలో లక్షలాది మంది ప్రాణాలను బలికొంది. అదేవిధంగా కలియుగంలో జీవాన్ని ఇచ్చే సూర్యుడే జీవం తీసుకునే విధంగా మారిపోతాడు. అయితే ఈ మధ్యకాలంలో సూర్యకిరణాల కారణంగా క్యాన్సర్ వంటివి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరో భవిష్యవాణి ఏంటంటే, దొంగ బాబాలు డబ్బుల కోసం ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని అధర్మాన్ని నడిపించడం కోసం ధర్మ ముసుగులో ఉండి ప్రజలను ఏలుతారని ఉంది. దీంతో ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు. అయితే ఈ మధ్యకాలంలో సనాతన ధర్మాన్ని హేళన చేయటం, సనాతన ధర్మాన్ని అగౌరవపరచడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. అయితే అతను భవిష్యవాణి ప్రకారం ఒడిశాలో పెద్ద తుఫాన్ వస్తుంది. ఈ తుఫాన్ కారణంగా జగన్నాథాలయం మరియు ఆలయానికి సంబంధించిన పవిత్రమైన వృక్షం కూలిపోతుందట. దీంతో కలియుగం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పటికే అక్కడ మోచా అనే పెద్ద తుఫాన్ వచ్చింది. దీని కారణంగా ఎంతో ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. అయితే దీనికి మించిన అనర్థం జరగబోతుందని భవిష్యవాణిలో ఉంది. దీంతో పాటు కలియుగాంతంలో భారతదేశాన్ని పాలించే రాజు గురించి కూడా ఇందులో రాశారు. అంతేకాదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని రాబోయే కాలంలో హిందూ మతం ద్వారానే నడిపిస్తారని, అతని తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఈ దేశాన్ని ప్రధానమంత్రి పదవిలో ఉండి హిందూ ధర్మం ప్రకారం నడిపిస్తారని స్వామి అచ్యుతానంద గారు భవిష్యవాణిలో చెప్పారు. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ ఈ విషయం బయటపడింది. ఈ విషయం బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ స్వామీజీ చెప్పిన విషయాలు ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.